నా పేరు షేక్ అహ్మద్ పాషా, ఊర్ ఆఫ్ కాలా పాషా. టైగర్ నీ అభిమానం. మా ప్రొడ్యూసర్ సార్ నమస్తే. ఆసిఫ్ జానీ బాయ్. ఆసిఫ్ గారు, జానీబాయ్ గారు, మీరు ఇంత కష్టపడి ఇంత డబ్బు పెట్టి ఇంత పిల్లల్ని వాడుకొని ఈ పిక్చర్ తీసిండ్రు, ఏమనుకొని తీసిండ్రండి మీరు? పిక్చర్ టైటిల్ అడగలే, మీ కష్టానికి ఏమైనా ఫలితం దొరికే ఆశ మీకుందా? ఉందా కాబట్టి మనం కంటెంట్ బాగుంది కాబట్టి ఎన్నడు రిలీజ్? సెప్టెంబర్ 8. నేను ఆంధ్రజ్యోతి పేపర్ కొంటా. ఏ థియేటర్ అనేది మీకు ఏమన్నా ప్రపోజల్ ఉందా? ఏ థియేటర్? సెంటర్ హైదరాబాద్. సంధ్య 35 70 35. కాకా ఒకటి అడుగుతానే. అడుగు. ఒకటి కాకపోతే 4 అడుగు. కాకా నీ లైఫ్ లా, నీ జీవితంలో రియల్ తురుంకాని ఎవరు చెప్పు? నాకు నేనే. అంతేనా? దట్స్ ఇట్. నేను ఎవరికి భయపడా, ఎవరికి తలకాయ పంచా. ఎప్పుడు తప్పు చేయ సారీ అని చెప్పా. నా జీవితంలో తప్పు చెయ్యి. 62 ఏళ్ళ వయసు, నాకు గ్లూకోజ్ తెలియదు, ఇప్పటి వరకు పెన్షన్ తెలియదు. కాకా నువ్వు నాలాగ తోపు, నేను నీకంటే పెద్ద తోపు కానీ దండం. అయితే ఒక మాట చెప్తాను, ఈ తురుంకాన్లు అనే చిన్న సినిమా చేసినాం. ఓకే, పెద్ద సినిమా. కష్టపడ్డారు. మా సార్ అట్టిట చేసి తిప్పలవాడి ఇంతవరకు తెచ్చిండు. దీని అమ్మ పబ్లిక్ లో పోవాలంటే ఏం చేయాలి? ఇలాగా కుర్సీ మడత పెట్టి ఇంగుతే అనాలనా, లేకపోతే మరి ఏం చేయాలి? తప్పు. రిలీజ్ నాడు ఇప్పుడు ఏ థియేటర్ అన్నారు? అవసరం లేదు. సంధ్యా కాడికి ఒక 4 టికెట్లు మీరు రిజర్వ్ పెట్టండి. మార్నింగ్ షో టైంకి వస్తా. నేను, నా 2 కొడుకులు 5 టికెట్లు. పిక్చర్ ఎట్లా హైలైట్ కాదో నన్ను అడగండి. కుర్చీలు కూడా అవసరం లేదు. అవసరం లేదు. పిక్చర్ ఎట్లా 50 డేస్ 100 డేస్ కాకపోయినా 50 డేస్ ఎట్లా నడవదో ఇట్ ఈస్ మై ప్రామిస్. కాకపోతే వారానికి ఒకసారి వస్తా, ప్రతి సండే. నీవు వారం వచ్చినప్పుడు సినిమా ఏమంటావు? వారానికి ఒకసారి వస్తా, 50 రోజుల వరకు. ఇట్ ఈస్ మై ప్రామిస్. ఎందుకు తెలుసా? ఇంతమందిని మీరు సాకేటోళ్ళకు మీరు బాధపడితే నాకు నచ్చది. ఎందుకు తెలుసా అండి, నేను డబ్బు కోసం కష్టపడడం లేదు. నేను సంపాదించాలంటే నాకు అభిమానులు 4 కోట్ల మంది. మనిషికి ₹1 ఇచ్చినా ఈ రూమ్ నిండుతుంది. తెలుసా సార్, డబ్బంటే ఐ నాట్ కేర్. నేను చెప్తున్నా కదా, 2000 పెన్షన్ రాపించుకోలే. ఇంకొక మాట అడుగుతా, మా వాళ్ళు ఇయ్యలే నాకు అద్దాలు, ఎందుకంటే మేము డల్లుగున్నాం కాబట్టి. నేను ఇష్టపడు అమ్మాయి చదువుడు రజనీకాంత్ గారి తమ్ముని. ఎంత రోజు చదివినవే? ఇంటర్ 81. బికాజ్ ఐఎమ్ ద లాంగ్వేజ్ ఇంగ్లీష్ టాకింగ్ ఆల్వేస్ షేక్ అండ్ షాక్. IPS IAS ఎనీథింగ్ ఎనీవన్ చెమటలు పుడతాయి బాబాయ్ నేను ఇంగ్లీష్ మాట్లాడితే. దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఇట్లా తురుంకానే, తెలుగులో తురుంకానే, కుర్సీ మడత పెట్టి దండ్ల తురుంకానే కాదు కాక. రియల్ తురుంకాని ఎవరంటే నాకు నేనే అన్నావు. అట్సాప్ ఒక్క మాట అడుగుతాయి, నీవు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పక్క లంగా తురుంకాని ఎవరు చెప్పు నీ లైఫ్లో? నేను కబడ్డీ ఆడుతున్నా, అనుకోకుండా కై కొడితే వాడు పోయి గన్నెట్ మీద పడ్డాడు. కై అంటే కాక ఇప్పుడు కూత కూసి వస్తాడా మనం ఉన్న అనుకుంటా. వాడు కూత మరిచాడు పోతున్నాడు, నేను పోయి తంతే వాడు బోర్ల బొక్కడ పడ్డాడు. ఎక్కడంటే ఒక ఐడర్ మీద పడ్డాడు, కంత పలిగింది. వాని అన్న వాని బాపు కట్టెలు తీసుకొచ్చి ఇచ్చిండు. నాది ప్రెస్ బటన్ షర్టు టక బటన్లు ఇప్పిన గుంజినావు రానా కొడక అన్న. ముందుగా కండ్ల మీద కొట్టినా, వాడు కళ్ళు ముంచిండు. దించి లేపి ఒక్క గుట్న కొడితే మొక్క మూతి 2 పలిగింది. ఏమిరా కొడక, అయ్యవకొక్క కొడుకును ఎక్కువ కూసినావు అనుకో బొక్కలు ఇరుగుతాయని వాని కొడుకును బట్టి గుద్దితే ముక్కు పలిగింది. అయ్యవకొక్క కొడుకును సంతోషంగా ఉన్నావు అనుకో కేలా అరటిపండు అవుతా, కడుపు నింపుతా. గుద్దకు హెరాస్మెంట్ చేసినావు అనుకో సైలెన్సర్లా తోడకతో కొడతా, మొసమొరక చస్తావు నా కొడక అంటే వాడు అట్నే రక్తంతో పోలీస్ స్టేషన్ పోయాడు. మా నాన్న చిన్నోడా పేరు పోయినోడు. నన్ను దాచి ఆయన పోయి స్టేషన్లో కూకున్నాడు. నేనెట్లా పోయినా ఎరికైనా బట్టలు చింపుకున్నాను. కానీ నాతో పెట్టుకున్నాడు అనుకో వాడు ఎవడైనా సరే వదిలే సమస్య లేదు. ఇంటికి పోయి కొడతా. అబ్బా చలోజీ. అయితే కాక మస్తు చెప్తున్నావు. సేమ్ నీ క్యారెక్టర్ ఉంది కదా, తురుంఖాన్లా ఒక హీరో ఉంటాడు శ్రీరామ్ అని.
నా పైన క్యారెక్టర్ చేస్తాడు. ఇంట్లో నీ క్యారెక్టర్ మోతవారి క్యారెక్టర్ ఉంది కదా, దెంగుడే అది నాది. మా ఊళ్ళో నువ్వు సినిమా చూస్తే మా తమ్ముడు రా భయం చెప్తావు. నేను అనేది ఏమని చెప్తావు తెలుసా? మా బ్రదర్ ఏమని చెప్తావు తెలుసా నువ్వు? అరే ఈడు ఎప్పుడు చేసిండో షూటింగ్ నాకు తెలియదు కానీ నన్ను కాపీ కొట్టిండా ఎట్లా కొట్టినా నాకు తెలియదు కానీ బరాబర్ ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పు కాక. జీవితంలో భయపడద్దు. పూర్తి డైలాగ్ చెప్తా, నోటెడ్ చేసుకోండి. మై నేమ్ ఇస్ ద షేక్ అహ్మద్ పాషా. మై ప్రాపర్ యాజ్ వరంగల్. అవర్ ఎడ్యుకేషన్ 1981 స్టేట్ సెకండ్ ర్యాంక్, ఇంటర్మీడియట్ పాస్, బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్. నాట్ వరీ టు ద మై లైఫ్. మీదేంటిదా మ్యారీడ్, దేంటిదా లైవ్ మ్యారీడ్, సేమ్ క్యాస్ట్, నాట్ ఇంటర్ క్యాస్ట్. మై మిస్సెస్ ద నైస్ లేడీ. మీదేంటిదా సింగిల్ డాటర్, 3 sons, 4 members, ఆల్వేస్ మ్యారీడ్. మీదేంటిదా గ్రాండ్ పాప్. ఆ సారి కనబడు. కుర్చీ మడతబెట్టి కొడితే నా కొడక మిడలిరికి చచ్చిపోతావు. నా ముఖం మంచిగా చూడు. భయం అన్నది లేని బతుకు నాది. భయం అన్నది లేని బతుకు. భయానికే నేనంటే భయం. 3 సార్లు చచ్చుకుంటా బతికిన. రాడుతోని కొడితే ముక్కు వంకెర పోయింది, యాసిడ్ పోస్తే ముఖం నల్లబడ్డది, రాడుతోని కొడితే చెవు కాలిపోయింది. కాకా నువ్వు చెప్తుంటో డైలాగ్ గుర్తొచ్చి నాకు సేమ్ సినిమాలో కాకా ఇరిటేషన్ చేస్తున్నా కొడుకులు మొత్తం. ఎట్లా అంటే ఓడు పక్కింటోడు, ఓడు ఎదురింటోడు, మధ్య మధ్యలో వచ్చే క్యారెక్టర్లు ఉంటాయి కదా సినిమాలో. అరే నేను చేస్తా అప్పుడప్పుడు నీలాగానే సేమ్ మాట్లాడేది. మళ్ళీ డైరెక్ట్ వచ్చి అరే ఆపరాబాయ్ నువ్వు ఏం రియల్ లైఫ్ పోతున్నావు, మళ్ళీ అట్లా కాదు నువ్వు ఏం రాబాయ్. నువ్వు కానీ అప్పటికన్నా ఫేమస్ అయితే నువ్వు పెట్టి తీస్తున్నా సినిమా. నన్ను బాగింది బాబాయ్, అర్థమైంది. నా ప్లేస్ లో నువ్వు ఉంటుండే మేము వచ్చి ఇట్లా టీవీలో చూస్తుండే. నాకు గ్రేట్ ఏం తెలుసా, నీవు రియల్ తురుంకానైనావు. సూపర్ కాకా నువ్వు అయితే. స్టోరీలు అయిపోయినాయి కానీ ఒక్క మాట అడుగుతా, ఈ తురుంకాల సినిమా ఏం చేద్దాం ఎట్లా చేద్దాం చెప్పే ఊకే పంచాయతీ ఎందుకు నీకు? నాకు ఒకటి పోస్టర్ లేచిందా? లేదు, ఇప్పుడు రోడ్ ఎంబడి ఏటేటో చెప్పి సంధ్య 35 8 తారీఖు రిలీజ్ అంటే 3 రోజులు, శుక్రవారం రిలీజ్. నాకు 6 టికెట్లు, ఎక్కువ లేదు, ఏ క్లాస్ అయినా సరే 6 టికెట్లు కావాలి. నేను, నా 2 కొడుకులు, నా కోడళ్ళు, నేను, నా మనవడు, 6 వస్తాం. నీ పిక్చర్ ఎట్లా నడవదు. కుర్చీలు కూడా సోకాక ఒక కంజర్, కుర్చీలు ఒక కంజర్ కాదు కాక కుర్చీలు వద్దా? ఒకటి జనాల్ని భయపడితే పారిపోతారు, వాళ్ళను ప్రేమగా దువ్వుకోవాలి. ఒక కంజరు, ఒక షాల్, 400 రూపాయలు, 200 రూపాయల షాలు, ఒక కంజరు వాయించేది. పబ్లిక్ ఎట్లా రాదో నేను చూస్తా బాబాయ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ అడుగు పెట్టిందనుకో, పిచ్చోళ్ళు వచ్చినట్టు వస్తారు నా దగ్గరికి. పిచ్చోళ్ళు. పచ్చి హోటల్ ఉందా? మన సినిమా వచ్చినాక బిర్యానీ ఉందా? మళ్ళీ ఇద్దరం పోదాం. ఇగో నేను చెప్పేది బాబాయ్, అతను పంపిస్తాడు బాయ్ తోటి, బచ్చకు చిచ్చకు దేకాజో అని. తినిపిస్తావా? తినిపియాలి నాకు, నేను తినిపిస్తా. మళ్ళీ ఇద్దరం కలిసి తిందామని. ఓకే, 1/2. తురుంఖాన్, సెకండ్ తురుంఖాన్, తెలంగాణ. డన్ బేబీ, తెలంగాణ. కాకా ఇంకొక కథ చెప్తా. నువ్వేమనుకో, నాకు ఒక స్టోరీ జరిగింది కాక, భలే ఉంది కాక. అది ఎట్లా అంటే, నేను అప్పుడు పెళ్లి కాలే కాక, యంగ్ డైనామిక్ ఉండే, ఇంకా అందంగా ఉంటుండే. చాలా రెడ్గా ఉంటుంది. రేపు కర్రగా అయినా ఎట్లా లైట్గా. ఏమైందంటే నాకు పెళ్లి కాలే కాక, లైటింగ్ కూడా కొట్టినా. అరే లవర్ ఉండే కాక, పేరు చెప్పను ఎందుకంటే వద్దు 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 వద్దు. అయితే ఆ పిల్ల ఏం చేసింది తెలుసా కాక, పలానా దగ్గరకు వచ్చా అన్నది పార్కు. చక్కగా ఏం చేసిన, బైక్ ఎక్కడి మనతోటి ఆటోని పిలిచిన, చలో నడువు అని చెప్పిన. చక్కగా పోతుంటే వైన్ షాప్ కనిపించింది. 4 బీర్లు తాగుతున్నాయి, 3 బీర్లు తాగిన, ఒక్క బీర్ తీసి బొడ్లో పెట్టినావు. నా లెక్క బొడ్లో పెట్టినా ఇంకా ఆటోడు పోతున్నాం కాక. పొద్దునం జర్ర పోయి బ్రేక్ కొట్టింది కాక. ఇట్లా తిరిగి ఇంటి ముందు లాగినాం. రమేష్ గారిని తోడు అడ్డం వచ్చి చూడంగా ఇట్లా చూపు చూసిన. అతను ఎవరు? అదే టిస్టు. ఆ రమేష్ అనేతో నాకు తెలుసు, మా గల్లోడాడు. అతను ఎవరు? ఆమె బంధువా నీ బంధువా? ఇవ్వని బంధువు కాదు. మరి వానికి ఎందుకు ప్రాబ్లం? అందుకే నాకు అట్లా పోయి ఆ పిల్ల ఇంటికాడ ఇట్లా బండి ఆపంగానే గేట్ తీయంగానే అప్పుడు రమేష్ గారు అడ్డం వచ్చింది. సంకి పిరాయించింది నాకు. ఇల్లు ఉన్నది కదా, ఉన్నది. తీసి మూత వీకిన కడెంతో పట్ట తాగేసిన. ఏమరా నువ్వెందుకు ఈడు ఉన్నావు అన్నారా లోపలికి అన్నాడు. టక్క డోర్లు తెరుచుకున్నా. వాడు దెంగేసినాను చూడంగానే. డోర్లు తెరిచి లోపడుకోగానే సీనిగా ఆడున్నాడు లోపల. ఏ సీను? ఇంకోడు మా గల్లోడు. అచ్చా, ఇంకొకడు ఉన్నాడు. ఇంకోడు ఉన్నాడు ఇంట్లో. నేను పోయింది దీనికోసం. ఇంకా వాడిని చూడంగా ఎట్లుంటుంది కాక. ఇక మనకు
హై బీపీ చేసిన తలకాయ బీపీ నాకు ఇక. ఆహా ఏడుందిరా మా పూరి అని అడిగిన పేరు చెప్పొద్దుగా. అది చెప్పదు. ఏడుందిరా పూరి అన్న. నువ్వెందుకు వచ్చినావు అన్నాడు. నువ్వెందుకు వచ్చినావు అన్నాడు. అన్నట్టు నా లవర్ ఇంటికి వద్దు నన్ను అంటాడు. అడగద్దు. ఇట్లా చూసినా కాక మూలకు టేక్ కూర్చుంటాయి కదా మూలకు ఉండే వాడు ఇట్లా నేను కుర్చీ కాడికి పోతేనే ఉన్నా వాడు నా అమ్మ పెద్ద బాటల్లాగా ఉన్నది తీసుకొని ఉరికొస్తాను. కొడుకుని అట్టే బట్టి కురిసి మరత పెట్టి గుతే ఇట్లా మెడల్ నేనే కాక అదే డైలాగ్ నువ్వు చెప్పినావు అది కాపీ కొట్టి. నేనా? దండం దండం. మీ పేరేం పేరు చెప్పిండు? దేవరాజ్ పాలమూరు. నీ వయసు ఎంత? నా వయసా 40 ఉన్నాయి. నాది 62 అంటే నా దాంట్లో ఎంత బాబాయ్? అంటే నాది ఎట్లా కాపీ కొట్ట బుద్ధి అయింది కాక? నమస్తే. నేను అన్ని కాపీలు కొట్టే బతుకుతా నీ దండం పెడతా. కాదు కాక నేను చెప్తున్నా కదా నీవు 60లో ఉంటున్నావా 20లో ఉంటున్నావా? 61. ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లెక్క. కాక నీవు నా సినిమా డైలాగ్ అంటే నేను అన్న నా లైఫ్లో జరిగినది కొట్టేసి నా జీవిత చరిత్రను కొట్టేసి నువ్వు ఫేమస్ అవుతావు కాక. నీ కాకేవాడురా? మళ్ళీ ఇంకేవాడు నీ కాకేవాడు? నాకు తిక్క తెంగింది అనుకో దగ్గర కుర్చీలు అయిపోయినాయి. 2 చేతులు ఉన్నాయి. ఏం చేస్తావు 2 చేతులు? 2 రౌతులు. ఏదిరా నా టవలు అందులో 2 రౌతులు 2 ముళ్ళు. ఇంట్లోనే నీకు సినిమా చూపిస్తా. ఏది? తురుం ఖాన్లు. దట్ ఈస్ ద మై కెపాసిటీ కాకా. నాది మొత్తం కాపీ కొట్టి ఇంగేసి కాకా అంటే ఏదోటి ఒకనికి తలగాలి అంటే కొంచెం బ్రెయిన్ కావాలి. ఏదో నీకు నేను తలిగినా ఐఎమ్ సారీ. ఇవన్నీ పిట్ట కథలు చెప్తున్నా నాకు. తెంగిందనుకో పిట్ట కథలు చెప్పవలసిన అవసరం నాకేమున్నదిరా? సీరియస్గానే నేను చెప్తున్నా. ఒకటి కాఫీ కొట్టి నా జీవితాన్ని బాగు చేయాలని ప్రూఫ్ ఏమన్నా ఉందా? అయితే ఇప్పుడు నేను అనేది ఒకటే. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసిన సినిమా ప్రొడ్యూసర్ గారు పెట్టుబడి పెట్టిన సినిమా సక్సెస్ కావాలి. అవును. నా ప్రయత్నం నేను చేస్తా. సంధ్య 35. అదే నాది మొత్తం. ఇప్పుడు నిన్ను కొడితే నీకు అభ్యంతరమా? అందరు బయటికి పోలే కొడతావా? పక్క నా సంగతి తెలుసా? ఏం చేయలేవు. నువ్వు 4 కొడితే నేను 1 కొడతా. సాలిడ్ పడుతుంది. కాక లేదు నేను కామెడీ చేసినా కానీ నీదే మేము కొట్టేసినాము. ఇప్పుడు ఏం చేసినా కానీ ఈ సినిమా ఉన్న డైలాగు పాషా కాకదే అంటారు. అవును. ఏది పోయినా 2-3 వచ్చి 2 ఏళ్ల కింద చెప్పినాం కదా సార్ మనం. చెప్పిన 2 ఏళ్ల తర్వాత చేసినాం కాదని చూడు. ఇప్పుడు ఎవరైనా రివ్యూకి వచ్చింది 2-3 ఏంది దాంట్లోకి వెళ్ళి కాపీ కొట్టిన అంటారు. నేనే వస్తా. నువ్వు వచ్చినా కానీ ఇప్పుడు ఏం చూసినా సినిమా దాంట్లోకి వెళ్ళి కాపీ కాలాపాషది కాపీ కొట్టినాడు. ఒకటి నేను చెప్పేది నండి. అందుకే కాపీ ఇచ్చిన ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని నన్ను బాటిల్ తీసుకొని అంటాడు. ఇంకో బాటిల్ తీసుకుంటారా లేకపోతే ఆయన సినిమాలో పెట్టుకుంటారా లేదా సినిమాలో కథ తీస్తారా అది నాకు తెలియదు. అబ్బా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటా. మై నేమ్ ఇస్ షేక్ అహ్మద్ పాషా ఊరఫ్ కాలా పాషా. కూర్చో. మీ డైరెక్టర్ గారు నా మాట మొత్తం వినండి. ఏమనుకొని తురుం ఖాన్లు సినిమా తీసిండ్రో నాకు తెలియదు. నిర్మాత డబ్బు పెట్టిండ్రు, మీరు డైరెక్టర్ చేసిండ్రు, వీళ్ళు యాక్టింగ్ చేసిండ్రు. నా మనవి ఏం తెలుసా? ఒకటే. మీరు ఏమని అనుకోండి, పిక్చర్ రిలీజ్ రోజు మార్నింగ్ షోకు నేను అక్కడికి 9:30కి వస్తాను. సంధ్యా 35 కాడికి నాకు 6 టికెట్లు రిజర్వేషన్ చేయండి. నా సొంత డబ్బులతోటి ఒక ఖంజరు ఒక షాల్ కొంటా. అక్కడ నిలబడతా. ఎక్కడ? బబర్చి కాడ. ఒక్క పాట పాడతా. నేను భలే సింగర్. ఒక్క పాట పాడు కాక. వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, ఎగిరిపోతివి, నీ గూటికి చేరిపోతివి, ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు వెళ్ళిపోతివి, ఎగిరిపోతివి, వస్తనంటివి నాతో వస్తనంటివి. కాక లవ్ చేసేది ఎక్కడికత్తది? ఆడికా నేను వేరే లెక్కలు అనుకున్నా. అయితే కాదు కాక ఒకటి సూపర్ వాడిను. ఇంకొక పాట వాడు. నేనేం పాడుతా అది వాడతా. మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. ఇందులో క్యారెక్టర్లు ఒక 7 క్యారెక్టర్లు ఉంటాయి కాక. అందులో 4 క్యారెక్టర్లు నీలాగానే ఉంటాయి. ఓపెన్ ఆర్ట్ ఏముండదు, మనసులో ఏముండదు. ఓపెన్ అంతే. లేకపోతే తినాలి, లేకపోతే 4 దెబ్బలు తినాలి అంతే.
ఏం నీలాగానే క్యారెక్టర్లు ఉంటాయి. నేనేమంటున్నా అంటే నిన్ను చూసి పుట్టినట్టే తురుంకాలు. ఇప్పుడు తురుంకాలు నువ్వు లేవు కాబట్టి తురుంకాలు 2 నీతో తీస్తా. మా ప్రొడ్యూసర్ కూడా తురుంకాలు 2లో నువ్వే హీరో. ఎంత తీసుకుంటావు చెప్పు పైసలు? నాకా ఒకటి బాబాయ్, మళ్ళీ నేను చెప్తున్నా, నాకు 4 కోట్ల చిల్లర అభిమానులు. ఒక్కొక్క రూపాయి నాకు ఇచ్చిన ఈ రూమ్ నిండుద్ది. అరే నీ అభిమానులకి నాటిను బాబాయ్, తర్వాత నువ్వు మాట్లాడు. నేను డబ్బు కోసం ఈ ప్రయత్నం చేయడం లేదు, నాకు అభిమానం కావాలి. ఒకవేళ నేను చచ్చినా ఎన్నడో ఒకరోజు యూట్యూబ్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నా ముఖం కనపడుతుంది. అరే ముసలోడు ఏముండరా భయ్ అనేటట్టు ఒక్క మాట చాలు. సేమ్ నాలాగానే ఉన్నావు నువ్వు బాబాయ్, కానీ నువ్వు నాది కాపీ కొట్టినా సరే కానీ నువ్వు గ్రేట్ బాబాయ్. ఒకటి, మీరు పిక్చర్ ఒకవేళ తీయాలనుకుంటే నాతోటి నా సహాయ సహకారాలు మీకు నావి ఉంటాయి. నా కొడుకు నెంబర్ తీసుకో, నా పెద్ద కొడుకు, నేను మొబైల్ పెట్టా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. అంటే ఇప్పుడు ఫిక్స్ అయినా హీరో అని? తురుంఖాన్ 2 నేను అనేది తినండి. కాదు కాక నువ్వు ఫిక్స్ అయినావా? నేను చెప్పు ఫిక్స్, మాటిస్తే వెనకకు పోను. డబ్బుకు నేను నాకవా? నాకేందంటే ఇంత భోజనం కాదు కాక నీకు బీపీ ఎక్కువ ఉందా? ఎవరు బీపీ షుగర్ నాకు జీవితంలో తెలియదు, గ్లూకోజ్ తెలియదు. 62 ఏళ్ళ వయసు. లేపు లేపు బాటిల్ తీసుకొని కొడుతున్నావు, అది తీసుకొని కొడుతున్నావు. నాకు అది వచ్చిందనుకో కోపం వస్తుంది, బీపీ లేదు. కోపం వస్తుందా? బీపీ వేరే కోపం. కాదు కాక నువ్వు ఇప్పుడు నా స్టోరీ దెంగిపోయి నువ్వు నా మీదకే బాటిల్ లిక్కితే ఏమనుకుంటారు చెప్పు? మరి నన్ను ఏమనుకున్నావు నీ ఉద్దేశంలో? నువ్వు నన్ను ఏమని గెట్ చేసినావు? కాలా భాష జస్ట్ చిచ్చా అని అంతే. చిన్న బుడ్డా బుడ్డా ఊగితే 3 దిక్కులో పడతాడు అనుకున్నావు. మీరు చెప్పిన కథ నిజమేనా కాక? గేట్లకి ఎంటర్ అవ్వడం, కొట్టడం తినండి. 34 సంవత్సరాల కొడుకున్నాడు. ఆ భార్య నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మ దగ్గర పోయింది. నేను కూరగాయలు ఇది వరంగల్ మార్కెట్లో ఒక బిల్డప్ ఇస్తున్నావు. ఏం లేదు, ఎర్రగడ్డల తర్వాత అమ్మిన రైతు బజార్లో. ఏమమ్మినావు కాక? ఎక్కువ ఏమేమేది? ఆకుకూరలు. పండ్లు అమ్మాలే కాక? మంచి మంచి పండ్లు ఉంటాయిగా. నాకు అందరూ ఫ్రీ. ఈఎస్ఐ నుంచి వెళ్ళి మన ఎర్రగడ్డ చౌరస్తా వరకు ఏ బండి కాడికి పోయినా అమ్మేమంటగా. అదే లేడీస్ వస్తారు మంచిగా గౌరవంగా మాట్లాడొచ్చు అని. నాకు లేడీస్ పైసలు ఉన్నా లేకున్నా తీసుకపో మేడం, తీసుకపో సార్. ఎందుకంటే కడుపుకు తిన్నోళ్ళు ముంచారు. చెప్పు కాక, నువ్వు పిలిచిరు కదా అని చెప్పి అడ్డం తిట్టని చెప్పి కూరగాయల షాప్ పెట్టి దుకాణం అంతా షాప్ చేస్తారా ఎవడన్నా? అందుకే మా మా చిన్న నేను చెప్పేది నువ్వు మా బాబాయిలు వస్తే నువ్వు నేను చెప్పినాక మాట్లాడు. కాక నిన్ను కొట్టిన తురుంఖాన్ వాడనుండా జీవితంలో? వాడు చెయ్యడు, కొడతానోని చెయ్యి గీర కొడతా. అసలు చెయ్యమని వద్దు కాక ఎట్లా కొడతావు? వద్దు బాబాయ్, బాధపడతావు. నా లైఫ్ అయిపోయింది. తురుంఖాన్ అనే సినిమా టైటిల్ అంతా అయిపోయి సినిమా అయిపోయిన తర్వాత ఆసిఫ్ జానీ సార్ ఈ పొజిషన్ తీసుకొచ్చిండు సినిమాని. 100% నేను కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మా హీరోలు కానీ మేము చాలా అందరు కష్టపడ్డారు. అయితే అరే ఈ తురుంఖాన్ అనే వర్డ్ ఏదైనా పని చేస్తుంటే జర మించి పని చేస్తుంటే హే తురుంఖాన్ ఆరాబోయ్. అయితే ఒక వీడియో చూస్తున్నా నేను. చూస్తుంటే మా ఫ్రెండ్ వచ్చిండు, వచ్చి మాట్లాడి చూస్తుంటే ఏం చూస్తున్నారు అంటే ముసలోడు చూడు ఇట్లా అన్నాను, ఏమనుకోకు ఇట్లా వచ్చిన దూరం ఆడు తురుంఖాన్ రా ఆయన. జీవితంలో తురుంఖాన్ అంటే ఎట్లాంటి వాడు తురుంఖాన్ కాక? బాబాయ్ అందరినండి, జీవితంలో తప్పు చేయొద్దు. నేను తప్పు చేసి మీ మీద వేయద్దు. 10 మంది ఫస్ట్ తప్పు చేయొద్దు. ఒకవేళ అనుకోకుండా తప్పే జరిగింది, నేను తప్పు చేసి మీ మీద వేయద్దు. నాతో తప్పు అయిపోయింది, దండం పెడతాను, నేను ఎవ్వరేమన్నారు. తప్పించుకోవాలని ఎదుటివాని మీద వేసినాం అనుకోని ఈ బలుగుతుంది. ఇంకోటి, కొద్దిగా లేవంగానే ఈపు నాలుకకు మొక్కుతాయి. ఏమని తెలుసా? నువ్వు జారినావు అనుకో నేను బలుగుతా అంటది. ఎవరు? నాలికకు ఈపు మొక్కుద్ది. నేను చూస్తున్నా పరిచయం. నాలిక జారితే ఈపు పలుగుద్ది అంటది. ఇంకొక మాట చెప్తానండి మీకు అందరికీ, మీకెవ్వరు చెప్పరు. జీవితంలో మగోడు 5 దూరం ఉండాలి. వానికి దరిద్రాలు 5. ఫస్ట్ ఔరత్, లాస్ట్కు లత్. ఔరత్ అంటే ఆడిది. నెక్స్ట్ దౌలత్,
దౌలత్ అంటే డబ్బు, లాస్ట్కు లత్ అది దరిద్రమే. తీసరి హవాలత్, లాస్ట్కు లత్. హవాలత్ అంటే పోలీస్ స్టేషన్, అది దరిద్రమే. ఫోర్త్ అదాలత్, లాస్ట్కు లత్. అదాలత్ అంటే కోర్ట్. ఫిఫ్త్ జంగ్లాత్. జంగ్లాత్ అంటే అడవి, లాస్ట్కు లత్. అడవికి పోయి ఏం తింటావు? ఆకుల. ఈ ఐదింటికి మొగోడు దూరం ఉన్నాడు అనుకో, తురుంకాను నీకట నీ అంతటోడే కాదు, నీకన్నా ఇంతటోడున్నా దండం పెట్టి పోతాడు ఈ బక్క ముసలోనికి. పక్క. ఇంకొక మాట, మొగోడు ఒకదాని దగ్గర ఉన్నాడు కాక, చెప్పనా నేను అంటే మందుకు. ఇప్పుడు నా కొడుకు దగ్గర లేదా? వేస్తావా కాక నువ్వు? పక్క పక్క. మందు అలవాటు చేసుకోండి ఏం చేయాలి కాక? అంటే నీకు షోకు పుట్టిందా? అది తాగుదాం అనిపిస్తుంది, నువ్వు వేసి అమ్మ కూర్చో. కాదు, తాగుతా ధైర్యం వస్తుందా, బలం వస్తుందా? ఏమొస్తుంది తాగు? నాకు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. నాకు కూడా అదే కావాలని. ఈ వయసులో నీకు అవసరం లేదు. ఇంతకీ ఇప్పుడే చెప్పిన 40 పెద్దట్టున్నావు కదా నా వయసు. ఇప్పుడే 40 అన్నావు, నాది 62. మరి తాగద్దా?